ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నాకి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా దినాల తర్వాత దేవుడు మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకునే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనం ధ్యానించబోయే అంశం ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన అంటే ఏమిటి? ఈ యొక్క అంశాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. కనుక దేవుని పిల్లారా, ఈనాటి ఈ అంశంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారమే మన ఆరాధన కార్యక్రమాలు ఉండాలి. మనకు ఆరాధన అనగానే దాని అర్థం మొట్టమొదట మనం చూడాలి. ఆరాధన అనే దానికి మొట్టమొదట దాని అర్థం మనం తెలుసుకోవాలి. ఆరాధన అంటే ఇష్టం కదా, ప్రేమ, అభిమానం. దీనికి ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. మనం ఎక్కువగా వాడేది ఆరాధన అన్నమాట. ఆరాధన అంటే ఇష్టపూర్వకంగా మనం దేవునికి ఇష్టంగా మనం పాటలు పాడుతూ ఉంటాం. అది మాత్రం మనకు తెలుసు. దేవునికి ఇష్టంగా మనం పాటలు పాడుతూ ఉంటాం. కానీ దేవుడు పెదవులతో గణపరచబడేవాడు కాదు. అది దేవదూతల ఆరాధన అంటారు. దాన్ని దేవదూతల ఆరాధన అంటారు. పెదవులతో మాట్లాడదు. ఒకప్పుడు పరలోకము దూతలు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మన ఆరాధన ఎలాగుండాలి అనేది స్పష్టంగా అనేక సందర్భాల్లో రాయబడి ఉంది. అందుకే ముందే చెప్పాను, ఆరాధన అంటే ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి ఇష్టపడటం, దేవుని కోసం ఏదైనా మనం చేయటానికి ముందుకు రావటం. దేవుని కోసం ఏదైనా సరే చేస్తేనే అది ఆరాధన అంటారు. కేవలం పెదవులతో గణపరిస్తే మాత్రం అది ఆరాధన కానే కాదు. దేవుని కోసం మనం ఏదైనా చేయాలి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, గుళ్ళకి వెళ్తూ ఉంటారు భక్తులు. గుళ్ళకి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు చేతిలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆకులు, ఇంకేదైనా ఉంటే అది తీసుకుని వెళ్తారు. అంటే దేవునికి బలిగా అర్పించడం కోసం అవసరమైన కోళ్ళు తీసుకెళ్తారు, మేకలు తీసుకెళ్తారు, బలి అర్పిస్తారు. అంటే దేవుడు కాని వాటికే వాళ్ళు నైవేద్యంగా పండ్లు, పువ్వులు, కొబ్బరికాయలు, అది కోళ్ళు, మేకలు బలిస్తూ ఉంటారు. అవన్నీ విలువైనయే. అలాగే సినిమా హీరోలకి అభిమానులు ఉన్నారనుకోండి, ఆ అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే అభిమానుడికి ఎంతో వాళ్ళ సొంత ఖర్చుతోనే బ్యానర్లు ప్రింట్ చేస్తారు. సొంత ఖర్చుతోనే సినిమా హీరోలకి దండలేస్తారు. వాళ్ళ సొంత ఖర్చుతోనే ఆఖరికి పాల ప్యాకెట్లు, పాలు తీసుకెళ్లి పెద్ద పెద్ద కట్అవుట్లు ఉంటాయి, కట్అవుట్ల మీద పాలు పోస్తారు. వాళ్ళ కోసం ఆఖరికి ఒంటి మీద గీతలు కూడా, పేర్లు కూడా రాయించుకుంటారు. అంటే వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? కేవలం వేయటమే కాకుండా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసి సినిమా చూస్తారు, డబ్బులు ఖర్చు పెట్టేసి పాలు పోస్తారు. ఇలాగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసి ఎన్నో సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ ఫోటోలని ప్రింట్ చేస్తారు, ఇంటి ముందు తగ్గించుకుంటా ఉంటారు. అంటే అది ప్రేమ. వాళ్ళ అభిమాన నటుడు మీద వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ అభిమాన నటుడి మీద చూపించే ప్రేమ. ఆ ప్రేమతో వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆఖరికి సినిమా టికెట్ల కోసం క్యూలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ప్రాణాలు పోగొట్టుకున్న సినిమా చూడటం కోసం, వాళ్ళ హీరోని చూడటం కోసం డబ్బులతో, అంటే కష్టం వచ్చిన రోజు సినిమా చూడాలి. సినిమా చూడటం కోసం అంటే అంత ఇష్టం పెంచుకుంటారు ఆ హీరో మీద.
దానికి సినిమా హాల్ ముందు వేళ్ళు వేస్తారు, గోల్ చేస్తారు, దండలు వేస్తారు, అభిమానులు గొడవలు, తపాకాయలు ఇవన్నీ చేస్తా ఉంటారు. అంటే ఆ హీరో కోసం ఎంతగా వాళ్ళు పరితపిస్తున్నారో, ఆ ఆశ ఏంటో, ఆ ఆనందం ఏంటో చూడండి ఆ హీరో కోసం. అలాగే ఇక్కడ ఏంటంటే అంటే దాంట్లో ఏం దాగుంది, ఆ హీరో మీద ఆరాధన ఉంది, ఆ ఆరాధనలో ప్రేమ ఉంది, ఆ ప్రేమలో ఇష్టం ఉంది. తల్లిదండ్రులు ఉన్నారు, భర్త కోసం అంటే భార్య కోసం ఏదైనా తండ్రి భర్త చేస్తా ఉంటాడు. పూలో లేకపోతే ఇంకేదన్నా ఆ చీరలో లేదా బంగారమో తీసుకొచ్చి ఇస్తా ఉంటాడు. తీసుకొచ్చి ఇస్తుంటే భర్త ప్రేమిస్తున్నట్టు. అలాగే భార్య కూడా భర్త కోసం, పిల్లల కోసం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని నా కొడుకు ఇది ఇష్టము, నా భర్తకి ఇది ఇష్టం అని చెప్పేసి చేయటానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఏమి ఇష్టమో చేసి చూపించటమే. వాళ్ళకి ఏమి ఇష్టమో చేసి చూపించటం. దాంట్లోనే ఆరాధన. పెదవులతో మనం ఆరాధించటం కాదు. అన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. ముందర పాటలు పాడతారు, దాని తర్వాత వాక్యం వింటారు. ఆ పాటలు పాడటానికి అరగంట, గంట తీసుకుంటారు. మంచిదే, పాటలు పాడటం మంచిదే, అది తప్పని నేను అనను. కానీ ఇవ్వటం అనేది దేవుడి కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం? దేవుని కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం? ఏమి ఇస్తున్నాం? ఆ లోకంలో ఉన్న వాళ్ళకంటే బాగా చేస్తున్నామా? వాళ్ళ అవసరం కోసం వాటి కోసం ప్రాణాలైనా పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ ఇష్టమైన ఒక ఆట కోసం, ఇష్టమైన సినిమా కోసం దానికి పరితపించి వాళ్ళ ప్రయత్నంలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు దాని మీద ఉన్న ప్రేమ అనమాట. మనం దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? మనం చూసినట్టయితే మనం గత నెలలో మనం క్రిస్మస్ జరుపుకున్నాం. క్రిస్మస్ జరుపుకున్నప్పుడు మీకు తెలిసిందే, 2000 సంవత్సరాల క్రితం జ్ఞానులు యేసుక్రీస్తుని పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళేసి అక్కడ ఆయనకి ఏమేమి ఇచ్చినట్టుంది మనకి? సాంబ్రాణి, బోళము, బంగారము, విలువైన కానుకలు ఇచ్చినట్టు. అంటే ఇంత దూరం తూర్పు దేశాల నుంచి బయలుదేరి వెళ్ళేసి ఉట్టి చేతులతో వెళ్ళకుండా ఆయన చూడాలని ప్రయాణమయ్యారు చూసారా? మన చర్చికి రావాలంటే చాలా కష్టపడతాం మనం. కానీ ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళారు ఆయన చూడటం కోసం. ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళేసి ఆయన చూడాలని చెప్పేసి. ఆయన చూడటానికి వెళ్ళేసి బంగారము, బోళము, సాంబ్రాణి, విలువైన కానుకలు ఇచ్చినట్టు దాంట్లో ఉంది. ఆ రిఫరెన్స్ మీకు తెలుసు, మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే ఆరాధన అంటే దేవునికి అర్పించడం, దేవునికి మనం ఇవ్వటం. అది ఏ డబ్బులా, బంగారమా, మీ సమయమా, మీ కష్టమా అనేది మీరు గ్రహించాలి. మీకున్న తలాంతులు ఏదుంటే అది ఆరాధన. ఇప్పుడు నాకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ సరిగ్గా పనిచేయట్లేదు. ఎమ్మటే నా కూతురు గ్రహించింది. నేను అడక్క ముందనే ఎమ్మటే డాడీ నా దగ్గర ల్యాప్టాప్ తీసుకొని ఇమ్మీడియట్ కనెక్ట్ చేసి అప్పటికప్పుడు గూగుల్ మీట్ ఇన్స్టాల్ చేసి అప్పటికప్పుడు పాస్వర్డ్ చేసి, ఆమె దగ్గర లేదు కానీ అప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి, అంటే మనకి ఇష్టం ఉంటే చేసేస్తాం మనం. అది మనకి ఇష్టం ఉండాలి. దేవుడి మీద మనకి ఇష్టం ఉంటే వెంటనే చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ మనసులో దేవుడు పని అంటే అతని మనసులో ఏముందో, దేవుడికి ఏది ఇష్టమో అది చేయగలగాలి. అది ఏ తలాంతైనా కావచ్చు. అది దేవునికి ఇవ్వటంలో దాంట్లో ఆశీర్వాదం ఉంది. అది ఆరాధన. అలాంటి సందర్భాలు కొన్ని చూద్దాం. అలాంటి సందర్భాలు దేవుని కోసం ఎలాగా భక్తులు అప్పుడు కూడా పెళ్లిళ్ళకి కూడా వెళ్తా ఉంటాం. పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా మన ఇష్టమైన వాళ్ళు పెళ్లిళ్ళు, పుట్టినరోజులు జరుగుతున్నప్పుడు గిఫ్ట్లు తీసుకెళ్తాం వాళ్ళ కోసం. మరీ దగ్గర వాళ్ళైతే ఉంగరాలు, వాచ్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, లేదా డబ్బు ఇవన్నీ ఇస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకెళ్ళి మన ఊరికి షేకండ్ ఇచ్చేసి ఫోటో ఇవ్వటం కాదు, వాళ్ళకి పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇస్తా ఉంటారు, విలువైనవి. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని విలువైన ఏం కావాలి, అమ్మాయికి ఏం కావాలి, ఉంగరం పెడితే బాగుండా, గాజు ఇస్తే బాగుండా, చైన్ ఇస్తే బాగుండా. చూసారా ఎంత విలువైన ఇస్తారు. మన వాళ్ళ పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్కి విలువైన తీసుకెళ్ళి ఇస్తా ఉంటారు.
కనుక ఇక్కడ చూడండి, మన దేవుడి దగ్గర చూడకి మనం ఎలాంటి ఇస్తున్నాం మనకు తెలుసు. మన మనస్సాక్షికి దాన్ని వదిలేస్తున్నాం. ఒక సందర్భాన్ని చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. సందర్భం మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఒక హౌస్ విజిటింగ్, ఒక పరిసైడ్ ఇంటికి వచ్చాడు. పరిసైడ్ ఇంటికి వచ్చినప్పుడు భోజనానికి వచ్చాడు. ఆ భోజనానికి వచ్చినప్పుడు ఒక ఆమె అత్తరు తీసుకొని వచ్చింది. అత్తరు తీసుకొని వచ్చేసి ఆయన కూర్చున్నప్పుడు ఆయన కాళ్ళ మీద పోసి కాళ్ళు కడుగుతా ఉంది. కాళ్ళు కడుగుతున్నప్పుడు పక్కన పరిసయ్యులు శాస్త్రులు కూడా చూస్తా ఏమంటున్నారంటే, ఏం పాపి కదా, ఆ పాపి అయినప్పుడు ఆయన గ్రహిస్తాడు కదా, నిజంగా ప్రవక్త అయితే గ్రహిస్తాడు కదా అంటే తప్పులు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసు ప్రభు మాత్రం తప్పులు మోపేవాడు కదా. ఆయన ఎంత పెద్ద ఘోర పాపనైనా క్షమించేవాడు. కానీ మనుషులు మనం ఏం చేస్తుంటే వాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు అని చెప్పి కామెంట్స్ మాత్రం బాగా చేస్తూ ఉంటాం. ఒక స్టేటస్ పెట్టినా, లేకపోతే వాట్సాప్లో ఏదైనా పెట్టినా, గ్రూప్లో ఏదో పెట్టినా కామెంట్స్ చాలా మంది రకరకాలుగా చేస్తారు. అలాగే కామెంట్స్ చేసేటప్పుడు ఇక్కడ కూడా కామెంట్స్ చేస్తారు. 39వ వచనంలో ఒక మాట చూద్దాం. 39వ వచనం దాంట్లోనే ఏముంది అక్కడ? ఆయనను పిలిచిన పరిసయ్యుడు తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగిండును. ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నది ఆ విధంగా ఉంది. కానీ ఆమె వచ్చి ఏం చేస్తుందంటే కాళ్ళ మీద అత్తర పోసి, ఆ విలువైన అత్తర పోసి కాళ్ళ ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు పేతురుతో అంటాడు, పేతురు నేను ఇంట్లోకి వచ్చాను, నన్నేదో ఇష్టపడుతున్నారు మీరు, నన్ను ఏదో ఆహ్వానించారు, రమ్మని చెప్పారు, వచ్చాను, బాగానే ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి మీలో ఒకళ్ళు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, నన్ను ముద్దు పెట్టుకున్న వాళ్ళు లేరు, కనీసం ఒక ఆయిల్ రాసిన వాళ్ళు లేరు, తలకు ఆయిల్ రాసిన వాళ్ళు లేరు, నా మీద భక్తి ఉందని చెప్తున్నారు. కానీ ఏమైతే ఏం చేస్తుంది? 44 నుంచి చూద్దాం, 44 నుంచి 46 వరకు ఏమేం చేస్తుంది? ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. చూసారా, 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి మనకి. ఆమె ఏమేం చేస్తుందో 44 నుంచి 46 వరకు చూసినట్లయితే 3 విషయాలు. ఒకటి, కాళ్ళకి ఈ నీళ్ళు ఇవ్వలేదు కానీ కాళ్ళతో, ఈ కన్నీళ్లతో కాళ్ళు కడుగుతుంది. వీళ్ళు ముద్దు పెట్టుకోలేదు కానీ ఆమె వచ్చేసి కాళ్ళకి ముద్దు పెట్టుకుంటుంది. చూసారా, జనరల్గా చేతికి ముద్దు పెట్టుకుంటారు, లేదా బొగ్గ మీద ముగ్గు పెడతారు. ఇష్టమైన వాళ్ళు బొగ్గ మీద, భుజం మీద ముగ్గు పెడతారు. కానీ ఈమె వచ్చేసి కాళ్ళకి ముద్దు పెడుతుంది. కాళ్ళ మీద పెర్ఫ్యూమ్ పూసింది, కాళ్ళకి ముద్దు పెడుతుంది, తుడుస్తుంది. మళ్ళీ ఆయిల్ వేయలేదు అన్నాడు, ఇంకా నూనె వేయలేదు, కానీ ఈమె పెర్ఫ్యూమ్ తీసుకొచ్చేసింది. ఆ విలువైన వస్తువులు తీసుకొచ్చి దేవునికి ఇచ్చింది, దేవుని కోసం సమర్పించుకుంది. అంటే విస్తారంగా ప్రేమించును అన్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆ విస్తారమైన పాపాలు కూడా క్షమించబడ్డాయి. చాలా మంది భక్తి ఉంది అంటారు కానీ ఆహ్వానిస్తారు, కానీ ఆహ్వానించిన తర్వాత ఆ దైవజనుడికి ఏమి ఇవ్వాలో తెలియదు. ఒక నమస్కారం, వందనాలు చెప్పేది వదిలేసేస్తారు. కానీ ఎలా ప్రేమిస్తూ ఇంటికి వచ్చిన దైవజనుడిని, ఒక యేసు ప్రభు వారిని ఏ విధంగా ఆమె ప్రేమించి, నిజంగా ప్రేమ ఉంటే ఆమె కన్నీళ్లతో కాళ్ళు కడిగిందంట. వీళ్ళు నీళ్లు కూడా ఇవ్వలేదు అంటున్నాడు. మీరు నీళ్లు కూడా ఇవ్వలేదు, ఈమె కన్నీళ్లతో కాళ్ళు కడుగుతుంది. ఆమె ముద్దు పెట్టుకుంటుంది. నాకు ఇంటికి లోపల రంగా ఆహ్వానించడానికి ముద్దు పెట్టుకుంది.
కానీ మీరు కాళ్ళకే ముద్దు పెట్టుకుంటుంది వచ్చి అని చెప్తున్నాడు ఇక్కడ. చూసారా? అంటే ఆమె విస్తారంగా బాధపడుతూ ఆ పాపాలన్నింటినీ క్షమిస్తాడు ఈయన. పాపాలన్నీ క్షమిస్తాడు అనే ఉద్దేశంతో ఆమె ఏం చేస్తుందంటే కాళ్ళ మీద పడి ఆ యొక్క అత్తరుతో కాళ్ళని, అంటే అక్కడ ఏమి సమర్పించుకుంటుందామా? మొట్టమొదటి మనస్సు ఒకటి, మనసుతో ప్రేమించింది. ఆ ప్రేమలో ఏమిస్తుందంటే ఆమె కలిగింది ఆ అత్తరు, విలువైన అత్తరు తీసుకొచ్చేసి కాళ్ళ మీద పోసి ముద్దు పెట్టుకుంటే ఆ జుట్టుతో తుడుస్తుందంట మళ్ళా. అందుకనే ఏమన్నాడు, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఎందుకంటే ఆమె ఆరాధించిన తీరు ఆలోచించండి. ఆరాధించిన తీరు ఎలా ఉన్న, కాళ్ళ మీద పడి కడిగింది, తన జుట్టుతో తుడిచింది. కనుక దేవుని పిల్లారా, ఎటువంటి ఆరాధన, ఎటువంటి ఇష్టాన్ని ఆమె వ్యక్తపరిచిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరో సందర్భంలో మనం చూసుకున్నట్లయితే, మరో సందర్భంలో ఒక చోట ఇతను యేసుప్రభు వారు లాజరును చనిపోయిన సంగతి విని ఆ ఊరు వెళ్ళటానికి, ఆ బేతనియాకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో శిష్యులతో అంటాడు, వెళదాం, లాజరుని లేపుదాం అని చెప్పేసి, బయలుదేరదాం అని చెప్పేసి శిష్యులతో అంటాడు. శిష్యులతో ఆ మాట అనగానే, అయ్యో ప్రభువా, వాళ్ళు నేను చంపాలనుకుంటున్నారు కదా, చంపాలనుకున్న వాళ్ళ దగ్గర నువ్వు ఎలాగెళ్తావు? వద్దు ప్రభువా, వెళ్ళబాకు అని అన్నప్పుడు అక్కడ సందర్భం మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం, 11-16. యోహాను సువార్త. అందుకు దిదుమానబడిన ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదుము అని తన తోడి శిష్యులతో చెప్పెను. అంటే ఈయన ఏమివ్వాలనుకున్నాడు? తోమ ఏమివ్వాలనుకుంటున్నాడు? ప్రాణాలు ఇద్దాం అని అనుకుంటున్నాడు. వాళ్ళు ప్రాణాలు తీస్తారు ప్రభు అని శిష్యులందరూ అంటుంటే, యేసు ప్రభు అంటాడు, వెళ్ళేసేసి ఆయన లాజర్ నిద్రలేపుదాం అని చెప్పిన ఉద్దేశంతో వెళదాం, ఊరు వెళ్దాం అంటే, లేదు, అక్కడ ఆయన లాజరే కాదు, ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పరిశీలు శాస్త్రులు ఉన్నారు, యూదులు ఉన్నారు, వాళ్ళు నేను చంపాలనుకుంటున్నారు, నువ్వు పోయి ఆయన నిద్రలేపుతా అంటావేంటి, చనిపోయిన వాళ్ళు నిద్రపోయే లేపుతా అంటావేంటి, ఆ ఊర్లోకి వెళ్తే రానిరు, వచ్చినా చంపేస్తారు, రాళ్ళతో కొట్టేస్తారు, మన ప్రాణాలు పోతాయి అని శిష్యులు బెదిరిస్తుంటే, తోమ ఎక్కడ దాకా ఎంతవరకు సిద్ధపడ్డాడు అంటే తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు. అంటే ఎంత ఇష్టం ఉంటే తన ప్రాణాలని, అంటే ఈ దేవుణ్ణి, యేసుప్రభు వారిని ఎంత బాగా ఆరాధిస్తే, ఎంత బాగా ప్రేమిస్తే తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ గారు ఈయనకి రక్తం కావాలి అన్నప్పుడు రక్తం ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు ఎంతమంది? కిడ్నీ పోయింది అన్నారు అనుకోండి, కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు ఎంతమంది? అంటే ఒక మనిషి ప్రాణానికి మరో ప్రాణం అడ్డవేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని కోసం మనం ఎలా చేయగలగాలి? అలాంటి తెగింపు మనలో ఉందా? ఆత్మీయంగా ఆ ఎత్తుకు మనం ఎదిగామా? ఆ సందర్భంలో, ముందు సందర్భంలో చూస్తే పాపాత్మురాలైన స్త్రీ తనకున్న విలువైన అత్తను తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. దానికంటే గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ తోమా తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడినట్లు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఎంత ఇష్టం పెంచుకున్నాడు, ఎంత ప్రేమను పెంచుకున్నాడు యేసు ప్రభు వారి మీద, ప్రాణాలు ఇవ్వడానికైనా సరే అని సిద్ధపడ్డాడు. చూద్దాం మరో సందర్భంలో చూసినట్లయితే, మరో చోట కుటుంబానికి ఇంకో హౌస్ విజిటింగ్ చూద్దాం. ఇంకో హౌస్ విజిటింగ్, లాజరు ఉన్న చోటకే వెళ్ళాడు. లాజరుకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా, లాజర్కి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఎవరెవరు ఇద్దరు సిస్టర్స్? మార్తా మరియా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు లాజర్కి. మరి లాజర్ను చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు ఇంట్లో. మనం పుట్టినరోజు ఫంక్షన్ పెట్టుకుంటాం కదా, పుట్టినరోజు, మ్యారేజ్ డే, ఏదన్నా మన దేవుడు గొప్ప కార్యం చేస్తే ఒక ఫంక్షన్ పెట్టుకుంటాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. అలాగే లాజర్ తిరిగి లేచిన తర్వాత ఒక విందు ఏర్పాటు చేశారు. ఎవరు? మార్తమ్మ, సిస్టర్ మార్తమ్మ, మరియమ్మ
ఏర్పాటు చేసినప్పుడు ఆ కుటుంబాన్ని దర్శించడం కోసం ఆ యేసు ప్రభు వారు ఆ కుటుంబానికి వెళ్ళారు. ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు లాజరు కూడా పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చున్నప్పుడు అక్కడ కూడా ఒక సందర్భం చూద్దాం. ఒకడు యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ కూడా మరియా ఏం చేసింది? అక్కడైతే ఇంతకుముందు ఇంట్లో అక్కడ కూడా కాళ్ళ మీద అత్తరు పూసారు, ఇక్కడ కూడా కాళ్ళ మీద అత్తరు పూసారు. అక్కడ ఇల్లు వేరు. అంతకుముందు వెళ్ళిన ఇల్లు ఏంటంటే పరిసేయుడు ఇల్లు. ఇక్కడ ఇల్లు ఏ ఇల్లు అంటే మరియా మార్త కుటుంబాన్ని దర్శించిన సందర్భం అన్నమాట. కనుక ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అక్కడ కాళ్ళు కడిగింది, ఇక్కడ కూడా మార్తతో కాళ్ళు కడిగింది. కానీ కుటుంబాలు వేరు. ఇక్కడ కుటుంబాలు వేరు, గమనించండి జాగ్రత్త. కనుక ఇక్కడ మరియా వచ్చేసి కాళ్ళకి అత్తరుతో కాళ్ళ మీద పోసి కాళ్ళు కడిగింది. అక్కడ అంటే విలువైనవి తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. విలువైనవి తీసుకొచ్చి ఇస్తున్నట్టు అంటే మనం చూడండి, అక్కడ మొట్టమొదటి సందర్భంలో కూడా అత్తరిచ్చింది, ఇక్కడ అత్తరిచ్చింది. ఇంకో చోట తోమా కూడా ఏమంటాడంటే తన ప్రాణాలంటే అత్తరి కంటే విలువైంది ఏంటి? ఇక్కడ ప్రాణం కూడా, అత్తరి కంటే కూడా విలువైంది ప్రాణం. ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక్కడ ఈ సందర్భంలో కూడా చూడండి, ఇక్కడ జాగ్రత్త. ఈ అత్తరు ఎందుకు? ఇంకా దొంగడు కూడా ఉన్నాడు అక్కడ. చూడండి, అక్కడ ఒక దొంగడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అక్కడ 4-6 వచనాలు, 4-6 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపునై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనేను. వాడిలాగా చెప్పింది ఇచ్చేదాన్ని ఇవ్వకుండా చేస్తున్నాడు. చూసారా? ఇచ్చేదాన్ని కూడా ఇవ్వకుండా. ఇది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు అతను. యోధా బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, బీదల మీద భక్తి ఉన్నట్టు, బీదలని పోషిస్తున్నట్టు, బీదలకైతే బట్టలు ఎత్తున్నట్టు, బీదలకైతే తిండి పెడుతున్నట్టు ఏం చేస్తున్నాడు ఇతను? యేసు ప్రభు వారికి ఇచ్చేది కూడా, చేసే పని, దేవునికి చేసే పని కూడా చేయకుండా ఆపేవాళ్ళు ఉంటారు. చేయకుండా ఆపేవాళ్ళు. ఇది ఎందుకు మందిరానికి, ఇది ఎందుకు దేవుడి దగ్గర తీసుకెళ్తావు, దేవునికి అంత ఎందుకు ఇస్తున్నావు అనేవాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయలేరు. ఆమె వచ్చేసి విలువైన అత్తరు తీసుకొచ్చి ఇస్తుంటే, కాళ్ళని పోసి తుడుస్తుంటే ఎమ్మటే ఇతను ఏమంటాడు అంటే అందరిలో తన ఏదో గొప్ప పని చేస్తున్నట్టు అని తెలియజేయడం కోసం ఏమంటాడంటే, ఎందుకు పేదలకి ఇవ్వచ్చు కదా ఆ డబ్బు అంటే, పేదల మీద భక్తి కాదు అంటున్నాడు. అక్కడ మనం చూడండి, అక్కడ చదమ్మా. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పారు. చూసారా? సంఘాల్లో ట్రెజర్లు ఉంటారు. ట్రెజర్లు జాగ్రత్త. ఆ ట్రెజర్లు ఏమంటే వాళ్ళకి సాతాను ప్రవేశిస్తూ ఉంటుంది. ఒక సంఘం ఉందంటే దానికి ప్రెసిడెంట్ ఉంటాడు, ట్రెజరర్ ఉంటాడు, సెక్రటరీ ఉంటారు. ఎక్కువ సంఘాల్లో గొడవలు ఎక్కువ జరుగుతాయి అంటే డబ్బుల దగ్గరే గొడవలు అవుతాయి. డబ్బుల దగ్గరే. సంఘం మీద ప్రేమ కాదు, ఆ డబ్బులు పెట్టే ఏమైపోద్దో అని చెప్పేసి సంఘాలు గొడవలు అయిపోయి సంఘాలు చీలిపోవడానికి కారణం ఆ డబ్బులు పెట్టనమాట. ఆ డబ్బుల సంచి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర అత్యాశ ఎక్కువ ఉంటుంది. జనం వేసే కానుకలు, విశ్వాసులు వేసే కానుకలు అని చూసుకొని అది తందే అనుకుంటా ఉంటాడు. అది దేవుని సంగతి తెలియదు. అలాగే యూదా ఇస్కరియోతు ఎందుకు చనిపోయాడంటే, దేవుణ్ణి ఆరాధించడం కంటే ధనాన్ని ఎక్కువ ఆరాధించాడు. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ఆరాధించాడు. అందుకనే ఊరు పోసుకుని చచ్చిపోయాడు. అదందరూ మనందరూ తెలిసిన విషయం. దేవుణ్ణి ఆరాధిస్తే అటువంటి గతి పట్టదు. ధనం మీద ఎప్పుడైతే మనకి మక్కువ ఏర్పడిందో ఆ ధనమే మన ప్రాణం తెస్తుంది. ఆ ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలిసి ఉండాలి. జ్ఞానం కలిగి ఖర్చు పెట్టడం తెలిసి ఉండాలి. కనుక దేవుని పిల్లలారా, ఈ విధంగా అతను దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వని, అంటే దేవుణ్ణి ఆరాధించడం కూడా అతనికి ఇష్టం లేదు. ఆరాధన అంతా ధనం మీద ఆరాధన.
దేవునికి అర్పించేది కూడా ఇష్టపడ్డట్లు. ధనం మీద ఉన్న మక్కువ అతనికి. మరో సందర్భంలోకి వెళ్తాం. యోహాను సువార్త 20:11. యోహాను సువార్త 20:11. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. చాలు. ఆమె ఏడుస్తుంది. ఆ సందర్భం మనం చూసినట్టయితే అక్కడ సందర్భంలో ఏడవటం కనిపిస్తుంది మనకి. ఏడ్చేది ఎవరి కోసం ఏడుస్తారు? మనకి ఇష్టమైన వాళ్ళు కోసం ఏడుస్తారు. బిడ్డలు తల్లి కోసం, తండ్రి కోసం వాళ్ళు దూరం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఎవరన్నా ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోతున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని బట్టి వస్తుంది. యేసుప్రభు చనిపోయిన తర్వాత అక్కడ ఆయన సమాధి చేయబడి ఆ యొక్క శరీరం కానీ 3వ రోజు తిరిగి లేస్తా ఉన్నప్పుడు శరీరం కనిపించలేదు. ఆ శరీరం కనిపించిపెట్టేప్పటికి ఆమె వచ్చేసి ఎదుగుతుంటే ఆ యొక్క శరీరం కనిపించిపెట్టేప్పటికి ఆమె ఏడుస్తుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పేసి. ఆమె వచ్చేటప్పుడు ఆ దేవదూతలు కనిపిస్తే ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడని చెప్తాడు. ఆయన సరే ఏడుస్తా ఉన్నప్పుడు వెనక తిరిగి వచ్చేటప్పటికి యేసు ప్రభువే కనిపిస్తాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు అంటే ఆమె తోటమాలి అనుకుంటుంది. తోటమాలి అనుకొని నా ప్రభువుని ఎత్తుకెళ్ళి అక్కడే సమాధి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమాధుల దగ్గర ఏడుస్తాడు. ఇష్టం, వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంది కాబట్టి ఆ ప్రేమ పెంచుకున్న వాళ్ళకి ఏడుపు తన్నుకుంటూ వస్తుంది. వాళ్ళకి కన్నీళ్ళు ఆపలేం. అటువంటి ఏడుపు ఇప్పుడు ఎవరికి ఉంది? దేవుడి కోసం ఏడ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళ కోసం వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఉన్నారు కానీ, ఎవరి అవసరాల కోసం వాళ్ళు ఏడ్చేవాళ్ళు కానీ, కుటుంబం కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు కానీ దేవుడి కోసం ఏడ్చేవాళ్ళు లేదు. దాని మనసు కనుక్కోవడం కోసం ఏడ్చేవాళ్ళు లేదు. కానీ ఆమె ఏడుస్తూ ఉంది. అలాగే మరీ కూడా కన్నీళ్లతో కాళ్ళు కడిగింది. తోమ తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే వాళ్ళ ధనాన్ని, వాళ్ళ ప్రాణాలని ఇవ్వాలనుకుంటున్నారు. అందుకనే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని పేతుర్ని అడుగుతాడు. ఏమని అడిగాడు? యోహాను సువార్త 21:16 ఏమంటాడు? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా? నిజంగా నన్ను ఆరాధిస్తున్నారా? మీ భక్తి నిజమేనా? ఆదివారం మనం వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇదే భక్తి అనుకోకండి, ఇదే భక్తి అనుకోవద్దు అని దేవుడు చెప్తూ, నిజంగా నన్ను ప్రేమించేవాళ్ళు అయితే యేసుప్రభు అడిగే మాట చూడండి. అక్కడ 16వ వచనంలో 15 చదువుతాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని ఆయనతో చెప్పెను. చాలా. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? నా గొర్రెల పిల్లల్ని మేపు అంటే నువ్వు సువార్త ప్రకటించు. దేవుడు నీకు నేర్పించిన వాక్యాన్ని నీ కుటుంబంలో వాళ్ళకి చెప్పు. నీ భర్తకి చెప్పు, నీ భార్యకి చెప్పు, నీ పిల్లలకి చెప్పు, నీ ఇరుగు పొరుగు వారికి చెప్పు. వాళ్ళని చెప్పి వాళ్ళ దేవుళ్ళని నడిపించి నువ్వు వాళ్ళని మందిరానికి తీసుకురండి, దేవుని మందిరానికి తీసుకురండి. చాలా మంది మన బంధువుల కోసం, వాళ్ళ కోసం ప్రేమ ఉన్నట్టు చెప్తా ఉంటారు. కానీ నిజంగా ప్రేమ ఉంటే బంధువుల మీద, స్నేహితుల మీద నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళే నిజమైన ప్రేమ. వాక్యం చెప్పకుండా మా అమ్మ, మా నాయన, మా బాబాయ్, మా మామయ్య అనుకుంటే ఉపయోగం లేదు. వాళ్ళు రక్షింపబడాలి. వాళ్ళు రక్షింపబడాలనే ఉద్దేశంతో మీరు వాక్యం చెప్పాలి. నువ్వు అందుకని పేతురుని అడుగుతున్నాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? పోయి గొర్రెలను మేపు అంటున్నాడు. కొన్ని బలహీనమైనవి ఉంటాయి, ఆ గొర్రెలు మేపాలి, వాక్యం చెప్పాలి, వాళ్ళకి రక్షించాలి, తప్పిపోయిన దాన్ని రక్షించాలి, వెతికి రక్షించాలి. అంటే ఇదంతా ఏం చెప్తుంటే మన దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్నాడు.
మన దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. మన డబ్బే కాదు, మన బంగారమే కాదు, ఏంటి మనలో ఉన్న తలాంతులన్నీ కూడా, మనకి ఏమేం తలాంతులు దేవుడు ఇచ్చాడో అవన్నీ కూడా మన కుటుంబం కోసమే కాకుండా దేవుని కోసం ఖర్చు పెట్టాలి, దేవుని కోసం మనం ఇవ్వాలి. అత్తరే కాదు, సువార్త ప్రకటించి ఆత్మను రక్షించాలన్నాడు ఇక్కడ. సువార్త ప్రకటించి ఆత్మలు. ఒకనొక సందర్భంలో పౌలు గారు సువార్త ప్రయాణంలో ఒక కుటుంబాన్ని దర్శిస్తాడు. అపోస్తలుల కార్యం 21 చూద్దాం. అపోస్తలుల కార్యం 21 చూసినట్లయితే ఆయన ప్రయాణంలో ఒక కుటుంబాన్ని దర్శిస్తాడు. ఆ కుటుంబం ఫిలిప్ యొక్క కుటుంబాన్ని దర్శిస్తాడు. ఫిలిప్ కుటుంబం దర్శించినప్పుడు ఆ ఫిలిప్కి 2 కూతుళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ప్రవచించే వరం ఉన్న వాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఉంటాడు, సువార్త సేవ చేస్తాడు, ఆ కుటుంబంలో కలిసిమెలిసి ఉంటాడు. తన ప్రయాణంలో సువార్త ప్రయాణంలో ఎక్కడంటే అక్కడ తనకి విశ్వాసులు అనుకున్న చోట ఫిలిప్ ఆ పౌలు గారు ఉండేసి అక్కడ కొన్నాళ్ళు ఉండేసి వెళ్ళిపోయే అలవాటు ఆయనకి. దాని తర్వాత ఆ చోటకు వచ్చి ఫిలిప్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఉన్నప్పుడు చూద్దాం అన్నమాట. 21:7 నుంచి చూద్దాం. 7 మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినముంటిని. మరునాడు మేము బయలుదేరి కైసరేయకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారమును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకొంటిమి గాని, పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరిలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పెను. చాలు చూసారా, పౌలు గారికి ఉన్న తెగింపు అప్పటికి హెచ్చరిక చేయడం జరిగింది. మీరు కానీ మీ సువార్త ప్రయాణంలో అన్ని చోట్ల తిరిగి చివరికి యెరూషలేముకి వెళ్ళిపోతున్నారు. ఆ యెరూషలేము కానీ మీరు వెళ్ళారంటే మిమ్మల్ని చంపేస్తారు, అక్కడ యూదులు సిద్ధంగా ఉన్నారు, మీరు కానీ అడుగు పెడితే మాత్రం వెంటనే విడిచిపెట్టరు, ఎమ్మటే మిమ్మల్ని సిలువకి ఇచ్చేస్తారు, చంపేస్తారు, ఏదో విధంగా అని చెప్పేసి హెచ్చరిక వచ్చినా సరే, జనరల్గా ఎటువంటి హెచ్చరికలు వస్తే మనం జాగ్రత్త పడతాం, అవునా కదా? హెచ్చరిక వస్తే మనం జాగ్రత్త పడతాం, ఎటువంటి హెచ్చరిక అయినా సరే వస్తే జాగ్రత్త పడతాం. కానీ అటువంటి హెచ్చరిక వచ్చినా సరే అతను కేరే చేయలేదు, నిర్లక్ష్య పెట్టాడు. ఎంచేదనంటే ప్రాణం యేసు ప్రభు వారి కోసం సువార్త పరిచర్యలో తన ప్రాణం పెట్టడానికైనా సరే, అదే నిజమైన ప్రేమ. దేవుడు అంటే నిజమైన ప్రేమ ఏంటంటే ప్రాణం పెట్టేదే ఆరాధన. దేవుని కోసం ప్రాణాలు లెక్క చేయకుండా తనమే. బోర్డర్లో అంటే ఇండియా బోర్డర్లో పాకిస్తాన్ ఉంది, అలాగే చైనా ఉంది, ఇటు బంగ్లాదేశ్ ఉంది. బోర్డర్ చాలా మంది సైన్యం ఉంటారు. వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టేసి వెళ్తారు. కుటుంబాలను విడిచిపెట్టేసి ఎప్పుడో సంవత్సరానికి వచ్చి ఒకసారి ఒక నెల రోజులు వచ్చి ఇంట్లో ఉంటారు. మిగతా 11 నెలలు అది 10 నెలలు బోర్డర్లో ఉంటారు. వాళ్ళు ఆ భార్యని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులని అందరూ విడిచిపెట్టి బోర్డర్లో ఉంటారు. మనం ఎవరో తెలియదు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కానీ మన కోసం, మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలు పెట్టడానికి ఆ యొక్క బోర్డర్కి వెళ్తారు. మన దేశంలో ఉండి మనం ఏం చేస్తున్నాం? మన సరదా ఉంటాం. వాళ్ళ బోర్డర్లో ఉండి కాపలా కాస్తుంటేనే మనం ఇక్కడ సెక్యూరిటీగా ఉండగలుగుతున్నాం, భద్రతగా ఉండకూడదు. వాళ్ళు కానీ లేకపోతే దేశంలోకి శత్రువులు జ్వరపడతారు. దేశంలో అప్పటికీ దొంగతనంగా ఉగ్రవాదులు సముద్రం ద్వారా ఏదో మార్గం ద్వారా వచ్చేస్తున్నారు.
దేశం అల్లకల్లోలం చేస్తున్నారు. కానీ వాళ్ళు ప్రాణాలు తగ్గించి ప్రాణం పోతే పోయింది అంటే చిన్నతనం నుంచి వాళ్ళ దేశభక్తి ఉంది. వాళ్ళు దేశంలో ప్రజల కోసం ప్రాణం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. మనం ఎవరో తెలియదు, కానీ వాళ్ళ మొహం కూడా మనకు తెలియదు. కానీ మన కోసం వాళ్ళు అలాగున్నారు. అలాగే పౌలు గారు కూడా నెక్స్ట్ జనరేషన్, రాబోయే జనరేషన్స్, ఇప్పటి వరకు సువార్త మనకి ఈ రోజు వరకు ఇట్లా అందిందంటే ఎంతో మంది ప్రాణ త్యాగాలు జరగబట్టే. ఆ ప్రాణ త్యాగంలోనే ఉంది దేవుడు నిజమైన ఆరాధన. వాళ్ళకి ఇచ్చిన సమయం ఇచ్చారు, వాళ్ళ కష్టం ఇచ్చారు, వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు, ఆ జీవితాలే అర్పించేశారు ఇంకా దేవుని కొరకు. కేవలం పెదవులతో పాటలు పాడితే చేసేది ఆరాధన కాదు. అది చిన్నపిల్లలు సండే స్కూల్ వరకే. అది సండే స్కూల్కి పాటలు నేర్పించడం వరకు అంతే. అదే మహా అయితే యూత్ వరకు. కానీ ఆ పైన వచ్చేప్పటికి యూత్ దగ్గరికి వచ్చేప్పటికి యూత్ అంటే యవనస్తులు, దేవునిలో యవనస్తులే కావాలి, యవన బిడ్డలే దేవుని కావాలి. వాళ్లే ఏ చోటకైనా ఎక్కడికైనా ప్రయాణించగలరు. వయసు అయిపోయాక శరీరంలో శక్తి ఉండదు. రిటైర్మెంట్ అయిన తర్వాత అవసరం లేదు, గవర్నమెంట్కే అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీ అయినా గవర్నమెంట్ కంపెనీ అయినా వాళ్ళకి అవసరం లేక ఇంటికి పంపించేస్తారు. వాళ్ళకే అవసరం ఉన్నప్పుడు దేవుడికి ఎందుకు అవసరం అవుతుంది? శక్తి అంతా లోకానికి అప్పగించేసి, కుటుంబం కోసం అప్పగించేసి దేవుని సేవ చేద్దామంటే నీటిలో శక్తి అంతా పిండేస్తారు అప్పటికే. అప్పుడప్పుడు మనం బయట చెరుకు రసం తాగుతూ ఉంటాం. చెరుకు రసం నిలకడ నిట్టనే నిలువుగా కర్రలాగా ఉంటది. ఆ మిషన్లో పెట్టేసిన తర్వాత దాన్ని మడతలు పెట్టి 2 మడతలు 3 మడతలు 4 మడతలు పెట్టేసి మధ్యలో నిమ్మకాయ పెట్టి మరీ పిండేస్తారు. రసం వచ్చేస్తుంది, మొత్తం గ్లాసులోకి వచ్చేస్తుంది. ఇంకా పిప్పి ఎవరికి కావాలి? అవసరం లేదు. దాంట్లో బలం ఉన్నప్పుడే దాంట్లో లాగేస్తారు. అలాగే 25-30 సంవత్సరాలు మనం ఉద్యోగాల పేరిట కుటుంబం కోసం, మన బంధువుల కోసం పనిచేసి శక్తిని అంతా లోకంలో పోగొట్టుకొని మిగిలిన ప్రాణం ఇంక రేపో మాపో పోవద్దు అనుకుంటే అప్పుడు దేవుని దగ్గర సేవ చేస్తానంటే దీంట్లో బలమే ఉంటది చెప్పండి. కానీ దేవుని పిల్లరా, పౌలు గారు కూడా ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు. అనేక ప్రాంతాలు తిరిగాడు. ఎంత ఓపి ఈ రోజు కూడా వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలోళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు సువార్త సేవలో కదా. కాళ్ళు చేతులు బాగా బలంగా ఉంటే వాళ్ళు తిరగట్లేదు, కానీ ముసలోళ్ళు బలం లేకపోయినా తిరుగుతున్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి పరలోకం వెళ్ళిపోవాలి. దేవుని పని, దేవుని బాధ్యత, దేవుడు అప్పగించిన బాధ్యత వాళ్ళకి అర్థమవుతుంది. జ్ఞానోదయం అయిపోయి వాళ్ళు ఒంట్లో బలం ఉన్నా బలం లేకపోయినా ఇల్లు విడిచిపెట్టేసి తిరగడం ప్రారంభించారు. కన్న దేవుని పిల్లరా, అంటే దేవునికి మనం మన ప్రాణాలు సజీవయాగంగా మనం దేవుడికి సమర్పించుకోవాలి. అలాగిచ్చేదే దేవుని కోసం మన ప్రాణాలని, మన సమయాన్ని, మన కష్టాన్ని ఇచ్చేదే ఆరాధన. కేవలం వీళ్ళని వెళ్ళిపోవటం కాదు, కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు. మిగతా పని పాస్టర్ గారు చూసుకుంటారులే, ఎవరైనా పెద్దలు చూసుకుంటారులే కాదు. సంఘంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు అప్పగించటం సేవకుడికి తెలిసి ఉండాలి. చిన్నపిల్లల కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాల్లో పరిచర్య చేయాలి. చిన్నపిల్లలు కూడా మనకంటే ఫాస్ట్గా చేస్తారు. అది కానుకలు పట్టడం వాళ్ళకేం కష్టమా? కాదు. చేరలేయడం కష్టమా? కాదు. తొడవటం కష్టమా? కాదు. చేసేయగలరు. యూత్ చేయగలరు, పిల్లలు చేయగలరు. పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండాలి పిల్లలకి. అట్లా పని చేయడమే ఆరాధన. ఆత్మను రక్షించడమే ఆరాధన. సర్వలోకానికి సువార్త ప్రకటించడమే ఆరాధన. దేవుని కోసం ఏ పని చేయి నువ్వు, ఆ పనంతా కూడా ఆరాధన కింద వస్తుంది. ఇంకా పూర్వం రోజులు చూద్దాం. పూర్వం రోజులు చూసినట్లయితే, పాత నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే ఇక్కడ అర్పణ కయ్యను హేబేలు మనకు తెలుసు. మీకు కయ్యను హేబేలు, ఈ కయ్యను హేబేలు అర్పణలో మనం ఇచ్చే ఆరాధనలో కూడా క్వాలిటీ ఉండాలి. దేవుడు కోరుకున్న క్వాలిటీ ఉండాలి. ఏదో పాటలు పాడేసాము చేసేసాం కాదు.
కయ్యూను అర్పణ ఎందుకు తీసుకోలేదు దేవుడు, హేబేలు అర్పణ ఎందుకు తీసుకోలేదు అంటే ఇచ్చేటప్పుడు దేవుడు చూశాడు, వాళ్ళ హృదయాన్ని చూస్తాడు. అంటే దేవునికి మనం ఇస్తున్నామని కాదు, మనం చేస్తాం, ఇచ్చేటప్పుడు మన మనసు ఎలాంటిది కూడా చూస్తాడు. మన మనసు బాగుందా దేవుడికి ఇచ్చేటప్పుడు మన మనసు బాగుందా కూడా చూస్తాడు. ఆదాముకి అవ్వకి 2 కుమారులు, మొట్టమొదటి పుట్టింది కయ్యూను హేబేలు, మీకు తెలుసు. ఆదికాండం 4వ అధ్యాయంలో 1 నుంచి 6-7 వచనం చూసుకున్నట్లయితే ఆదాముకి అవ్వకి కలిగిన కయ్యూను హేబేలు ఇద్దరు, హేబేలు గొర్రెలు కాపరి, ఇతను వ్యవసాయకుడు, కయ్యూను వ్యవసాయకుడు. ఇద్దరు ఇతను పంట పొలాల్లో కయ్యూను తీసుకొచ్చాడు, హేబేలు తీసుకొచ్చాడు. ఇద్దరు ఇచ్చారు, కానీ ఇద్దరు ఇచ్చినలో ఒకటి మాత్రం దేవుడు అంగీకరించాడు, మరొకటి అంగీకరించలేదు. ఇద్దరు ఆరాధించారు. దేవునికి ఇవ్వటంలో ఇద్దరు ఇచ్చారు, ప్రేమతో దేవుడు ఇద్దరు ఇచ్చారు, కానీ ఇచ్చే దాంట్లో ఒకళ్ళ మనసును చూశాడు. సరే, ఇచ్చేటప్పుడు మనకి ఇచ్చావా, మన పై రూపాన్ని మాత్రం మనుషులు ఈడిచ్చాడు ఆడిచ్చాడు అనుకుంటాం మనం. కానీ ఇచ్చేప్పుడు మనసు కూడా చూస్తాడంట. ఆ మనసులో కయ్యూను మనసు నచ్చల దేవుడికి. హేబేలు ఇచ్చాడు, కానీ హేబేలు మనసు నచ్చింది. అంటే మనసులో కోపం. అందుకంటాడు నీకు కోపమేలా అనే మాట చూడండి. నీకు కోపమేలా, నువ్వు ఇచ్చావు, అతను ఇచ్చావు, కానీ హేబేలు హృదయంలో ఎటువంటి కోపము, అసూయ, ద్వేషము, మత్సరం ఇలాంటి ఏమి హేబేలు కనపడలా. హేబేల్లో కనపడింది సాత్వికత, కనపడింది ప్రేమ, కనపడింది సంతోషం, కనపడింది సమాధానం, కనపడింది హృదయంలో, హేబేలు హృదయంలో. కానీ కయ్యూను హృదయంలో కోపము, అసూయ, ద్వేషము, మత్సరం ఇలాంటి శరీర సంబంధమైన కుయుక్తితో ఉన్నాడు అతను. కానీ హేబేలు హృదయంలో ఆ మనసు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, దేవునికి ఇష్టంగా ఇచ్చాడు. కనుక ఇచ్చామనుకోబాకండి, ఇచ్చేటప్పుడు కూడా మన హృదయం పక్క వాళ్ళ మీద ద్వేషం ఉందా, మీ అర్పణ అందుకే బలిపీఠం దగ్గర విడిచిపెట్టేసి నీ సహోదరుడితో సమాధాన పడమన్నాడు. సమాధాన పడి అప్పుడు అర్పణ అర్పించన్నాడు. కానీ ఇక్కడ కయ్యూను సమాధాన పడలా, ఎవరితో, హేబేలుతో సమాధాన పడలా. సమాధాన పడకుండానే దేవుడికి ఇచ్చాడు, కానీ దేవుడు అది అంగీకరించాడు, రిజెక్ట్ చేసేసాడు. ఇద్దరు ఆరాధించినప్పుడు ఒకళ్ళ ఆరాధన దేవునికి నచ్చింది, హేబేలు ఆరాధన. కయ్యూను అర్పణ దేవుని అంగీకరించాలి. అంటే మనం అర్పించేదే ఆరాధన, అర్థం చేసుకోండి. మన అర్పణే ఆరాధన. ఆ అర్పణ ఏంటి? నీ సమయం ఇస్తున్నావా, నీ కష్టం ఇస్తున్నావా, నీ పరిచర్య ఇస్తున్నావా? ఆ ఇచ్చేటప్పుడు కూడా నీ హృదయం ఎలాగుంది, అదేదా? అందుకని ఆ పాపాత్మురాల స్త్రీ కూడా విరిగి నలిగిన మనసుతో అర్పించింది. పేతురు కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. అంటే మంచి మనసుతో చెప్పాడు, ఇష్టపడుతున్నాను. కానీ కాకపోతే యేసుప్రభు చెప్పిన మాట అంటే నువ్వు వెళ్ళి నేను నిజంగా నన్ను ప్రేమిస్తుంటే చెప్పిన పని చేయి, సువార్త ప్రకటించు. అలాగే అబ్రహాం దగ్గరికి వచ్చినట్లయితే, అబ్రహాంకి విశ్వాసులకు తండ్రి అని పేరు. అబ్రహాంకి విశ్వాసులకు తండ్రి. మరి ఆయన విశ్వాసం ఏంటో మరి పరీక్షించాలి కదా. మనకి పరీక్షలు ఎందుకు పెడతారు? స్కూల్లో పరీక్షలు పెడతారు. సంవత్సరం పాటు బడికి వెళ్ళాము, స్కూల్కి వెళ్ళాము, పరీక్షలు టీచర్ చెప్పిందో నువ్వు నేర్చుకున్నావా లేదని పరీక్ష పెడతారు. ఎంత నేర్చుకున్నావు? 6 సబ్జెక్టులు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ ఇలాంటి ఉంటాయి కదా. అలాగే ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, లా అయితే లా, ఏదైనా సరే ఒక స్కూల్ చదువు, కాలేజ్ చదువు, యూనివర్సిటీ చదువు, ఎక్కడైనా చదువు పరీక్ష పెడతారు. నీకు వచ్చా రాదా, నీ విశ్వాసం కరెక్టా కదా, నీ హృదయంలో ఉందా లేదా. అంటే ప్రభు అబ్రహాంని దేవుడు పరీక్షించాడు, విశ్వాసం కరెక్ట్ గా ఉందా లేదా. ఆ పరీక్షలో ఏమడిగాడు? ఎక్కడుందన్నమాట? ఆదికాండం 22వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 13 వచనాలు చూసుకున్నట్లయితే మనకు తెలిసిన సందర్భమే. పరీక్ష అంటే విశ్వాసం కరెక్టా లేదా అని పరీక్షించాడు. ఆ పరీక్షలో ఏమడిగాడు? కుమారుడిని అడిగాడు దేవుడు. కుమారుడు బలిగా అర్పించు. మరి దేవుడి మీద ప్రేమ ఉందా అబ్రహాంకి?
మరి ఆ ప్రేమ నిజమైందా కాదా, నిజమైందా కాదా అని తెలుసుకోవడం కోసం నీ కుమారుడు నా బలిగా అర్పించున్నాడు. అనగానే వెనక ముందు ఇంకా ఆలోచించాల, కానీ హృదయంలో దుఃఖపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. నాకే లేక లేక బిడ్డ కలిగాడు, ఆ ఒక్క బిడ్డను కూడా దేవుడు అడుగుతున్నాడు, నువ్వే ఇచ్చావు కాబట్టి నీకే ఇస్తాను. మధ్యలో ఈ ప్రయాణం ఆ కొడుకుని తీసుకుని, ఇస్సాకుని తీసుకొని ఆ యొక్క కొండ మీదకి వెళ్తున్నప్పుడు, కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ ప్రయాణంలో కొడుకు మధ్యలో పని వాళ్ళని పక్కన ఇంకా ఆగిపోమంటాడు. కొడుకుని తీసుకొని కట్టెలు తీసుకొని ఇంకా కొండ మీదకి వెళ్తాడు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు కొడుకు అడుగుతాడు ప్రశ్న, నాన్న కట్టెలు ఉన్నాయి కానీ బలి అర్పించడం గొర్రెది అని అన్నప్పుడు ఎంత దుఃఖపడి ఉంటాడు ఆయన ఆ ప్రశ్న అడిగినప్పుడు. ఆ ప్రశ్న చాలా గుండెల్లో కోసేసినట్టు ఉంటుంది. కన్న కొడుకునే తీసుకెళ్లి బలిగా అర్పించేటప్పుడు దేవుడు ఆ మాట నీ కొడుకును బలిగా అర్పించు అన్నప్పుడు, గొర్రెది అన్నప్పుడు ఎమ్మటే కసక్కని గుండెలో పొడిచినట్టు ఉంటది. మరి తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. నిన్నేరా అని చెప్పలేడు. అందుకనే విశ్వాసంతో ఏం చెప్పాడు, దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్ల అంటాడు. దేవుడే గొర్రెపిల్లని తీసుకుంటాడు. అంటే కొడుకుని బలి ఇవ్వటానికి కూడా వెనకే వాళ్ళ, కొడుకుని దేవుని కోసం ఎంతమంది ఇస్తున్నారు? కొడుకుని నాకు చాలా సంతోషకరం విషయం ఏంటంటే, పాల్ గారు కూడా మన శాంపాల్ని అలాగ సేవలో సంఘాన్ని నిలబెట్టుకుంటూ ఆ సేవను కొనసాగించడానికి తన వారసుడిగా శ్యామని అసలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. నాకు ఆదివారం ఆరాధన కాకుండా మంగళవారం ఒక ఆన్లైన్ లో, మళ్ళీ శుక్రవారం ఆన్లైన్ లో, గురువారం ఆన్లైన్ లో. అంటే ఆయన పట్టుదల ఎలాగుందంటే ఆ పట్టుదల కొడుకులో కూడా వచ్చింది. అది కూడా అది మీకు కూడా, అంటే మీరు వింటున్న మీకు కూడా అదే పట్టుదల ఉండాలి, కొనసాగించాలన్నమాట. అలాగా 12 మంది అపోస్తులు కూడా ప్రాణాలు యేసుప్రభు వారి వలె యేసుప్రభు వారిని మాదిరిగా తీసుకున్నారు వాళ్ళు. ఆయన బలయ్యాడు కాబట్టి మనం కూడా బలైపోవాలని చెప్పేసి 12 మంది శిష్యులు కూడా అలాగే చనిపోయారు. చూసారా, ఆయన బలయ్యాడు, యేసుప్రభు వారు బలయ్యాడు కాబట్టి మనం కూడా బలైపోవాలి. ఆయన మన కోసం ఎలా జీవించాడు మనం కూడా అలా జీవించాలి. అంటే కంప్లీట్ గా యేసుప్రభుని కాపీ కొట్టేశారు. అంటే చావును కూడా కాపీ కొట్టేశారంటే అర్థం చేసుకోండి. ఆయన చావును కూడా, యేసుప్రభు మరణాన్ని కూడా కాపీ కొట్టేశారంటే, అంటే ఆయన మరణించాడు కాబట్టి మనం కూడా మరణించాలి. ఆయన సిలువ వేశాడు, మనం కూడా సిలువ వేయాలి. మనం చంపేశారు కాబట్టి ఆయన చంపేసి మనం కూడా చంపేసేయాలి. ఒకడు నిలువుగా సిలువ వేశారు, ఒకడు అడ్డంగా సిలువ వేసేశారు, ఒకడు తలకిందులు వేశారు, ఒకడు తలకాయ తీసేశారు, ఒకడు పోటు పొడిచారు, రకరకాల చనిపోయారు. మొత్తానికి దేవుని కొరకే ప్రాణం అర్పించేశారు. దాన్ని ఏమంటారు? దేవుని ప్రేమతో చనిపోయారు వాళ్ళంతా. మనుషులందరిని రక్షించాలనే ఉద్దేశంతో పాటలు పాడితే దేవుడు ఒప్పడు, పాటలతో సరిపెట్టుకుంటే ఒప్పడు. మన ప్రాణాలు, మన కష్టం, మన సమయం, ఎంత సమయం దేవుని కోసం మనం నిలబడుతున్నాం. రోజుకి 24 గంటల్లో ఎన్ని గంటలు? ఇప్పుడు ఈ కాసేపు మనం ఉన్నాం, దాని తర్వాత మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు మనకి ఉంటాయి, మన కుటుంబ వ్యవహారాలు మనకు ఉంటాయి. ఆడవాళ్ళైతే ఇంట్లో పనులు, మగవాళ్ళైతే బయట ఉద్యోగాలు. కానీ అదే సమయంలో దేవుని కోసం నేను ఏదైనా చేయాలి అనే పట్టుదలతో మన సమయాన్ని దేవునికి ఎంత మటుకు ఇస్తున్నాం, ఆ సమయంలో మన కష్టాన్ని ఎంత మటుకు ఇస్తున్నాం, మన కానుకలు ఎంత మటుకు ఇస్తున్నాం, ఇతరుల కొరకు మన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఏదైనా చేయగలుగుతున్నామా? అంత ఎత్తుకి మనం ఎప్పుడు వెళ్తామా? శిష్యులైనా మొదటి శతాబ్దంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగట్లేదండి, అంత కల్తీ అయిపోయింది. బైబిల్లో ఉన్నది ఒకటైతే బయట జరిగేది ఒకటి. బైబిల్లో ఉన్నది ఒకటైతే బయట ఆరాధనలు వేరే రకంగా ఉన్నాయి. పోల్చి ఎన్ని చదువుతుంటే ఆరాధన అంటే ఏంటో అర్థం అవుతుంది. ఆరాధన అంటే మనం అర్పించుకోవటమే దేవుడికి. మనం అన్ని విధాలుగా దేవుడికి అర్పించు. భార్య తన పుట్టింటిని విడిచిపెట్టేసేసి, తన తల్లిదండ్రులను విడిచిపెట్టేసి భర్తను వెంబడించేస్తుంది. అప్పటి వరకు భర్త ముక్కు మొహం కూడా తెలియదు.
కానీ తన జీవితాన్ని భర్త కోసం, పిల్లల కోసం సావైన బతికిన భర్తతోనే, భర్త తిడతాడో, కొడతాడో, తంతాడో, చంపుతాడో కూడా తెలియదు. ఆయన తెగించేసి తల్లిదండ్రులు పెళ్ళైన తాళి కట్టిన వెంటనే భర్తను వెంబడించేస్తాడు. సావు బతుకులు అనేది ఇంక భర్త చేతిలోనే ఉంటాయి. అంటే భర్తను ఎంతగా ప్రేమించి అప్పుడుదాకా తెలియకపోయినదే భర్తను ప్రేమిస్తుంది. ఆ ప్రేమించే భర్త దొరకటం మరీ అదృష్టం. అది ప్రేమించిన భర్త అయితే, కొట్టేవాడైతే, తిట్టేవాడైతే, ఇంకేదైనా అన్యాయం చేసేవాడైతే, మోసం చేసేవాడైతే, కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. మన భర్త యేసుక్రీస్తు, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు అయితే, ఆయన సంఘం భార్య అయితే, భర్త క్రీస్తు అయితే, మన ప్రేమించేవాడు యేసు ప్రభువు. మనలో లోపాలుంటే సరిచేస్తాడు కానీ మనం విడిచిపెట్టేవాడు కాదు. లోకంలో భార్యను విడిచిపెట్టేసినట్టు సంఘాన్ని విడిచిపెట్టే భర్త కాదు మన భర్త యేసు ప్రభువు. కనుక దేవుని పిల్లారా, ఓ మాట చెప్పేసి ముగించేస్తాను, ఈ కార్యక్రమాన్ని ముగించేస్తాను. మాట చెప్తాను ఆఖరిగా. ఇక్కడ ఆగింది కదా, అబ్రహాము బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు బలి ఇవ్వకపోతున్నాను కత్తెత్తిన తర్వాత ఎమ్మటే పరలోకం నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. వద్దు అబ్రహాం, ఆపు అబ్రహాం అని చెప్పేసి శబ్దం వినిపిస్తుంది. ఆ మాట కానీ లేకపోతే మాత్రం వెంటనే కత్తి ఇస్సాకు మీద పడేది. అంటే కొడుకును కూడా బలి ఇవ్వడానికి అబ్రహాం తెగించాడు అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు చూడండి. అంటే దేవుడి కోసం కొడుకును, భార్యని కూడా బలి ఇవ్వడానికి తెగించేవాళ్ళు, అంత విశ్వాసం అన్నమాట. భార్యకి కూడా చెప్పలేదు. భార్యకి చెప్పకుండా నాకన్నా ఇస్సాకుని తీసుకొచ్చేసాడు కొండ మీద. పనాలను విడిచిపెట్టేశాడు. ఇది కత్తెత్తాడు అంతే. వద్దు అనేటప్పుడు ఆపేసేసాడు. అప్పుడు ఇస్సాకు బదులుగా గొర్రెని చూపించాడు. ఆ గొర్రెని తీసుకొచ్చి బలి. అంటే అప్పుడు మెచ్చుకున్నాడు దేవుడు, నీ విశ్వాసం నిజమైన విశ్వాసం, నా మీద ఎంత ప్రేమ ఉంది నీకు అని ఆ పరీక్షలో పాస్ అయిపోయాడు. అలాంటి సందర్భాలు, అలాంటి పరీక్షలు మనకు వస్తాయి. మనం ఎంత వాక్యం నేర్చుకున్నామో అన్ని శ్రమలు వస్తాయి. పరీక్షలు అంటే శ్రమలే. ఆ శ్రమల్లో మనం ఓర్పు కలిగి ఉంటే ఆ ఓర్పులో మనం గెలవగలం. ఆ ఓర్చుకోలేదా మన విశ్వాసం పడిపోతుంది. మళ్ళీ అలాంటి శ్రమ వచ్చినప్పుడు, అప్పుడు పరీక్షలు చూడండి, కొన్నిసార్లు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతారు. మళ్ళీ అదే ప్రశ్నలు నెక్స్ట్ సెమిస్టర్లో వచ్చినాయి అనుకోండి, ఈలో ప్రిపేర్ అయ్యారా లేదా? ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే నెక్స్ట్ సెమిస్టర్లో నెక్స్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు మళ్ళీ పాస్ అవ్వగలరు. ఇంకా చదవకుండా కూర్చున్నాడు అనుకోండి, మళ్ళీ తప్పుతాడు. కనుక వచ్చిన శ్రమలు మరలా వస్తాయి. విశ్వాసంతో నిలబడ్డాం అనుకోండి, గెలుస్తాం మనం. అలాంటి శ్రమలు ఎప్పుడు వచ్చినా సరే మనం తట్టుకోగలం. ఫెయిల్ అయ్యామా, మళ్ళా ఫెయిల్ అవుతాం. నిలబడ్డామా, ఎలాంటి మళ్ళీ ఎప్పుడు వచ్చినా సరే పట్టించుకోం కదా. విశ్వాసంతో ముందుకు వెళ్తాము. దానికన్నా కొత్త పరీక్షలు వస్తాయి. ఇంకే ప్రతి పరీక్షలు కూడా మనం పాస్ అవ్వాలంటే వాక్యంలో మనం బాగా ఎదగాలి. ఆఖరిగా యోహాను సువార్త 10:11. యోహాను సువార్త 10:11. క్రీస్తు తన పిల్లల కోసం దేవుడు అప్పగించిన పని. ఎందుకు వచ్చాడు భూమి మీదకి? దేవుడు అప్పగించిన పని అప్పగించాడు కాబట్టి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. నేను గొర్రెలకు మంచి కాపరి. నేను మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. చూసారా? దేవుడు అప్పగించిన పని ఏంటంటే గొర్రెల కోసం ప్రాణం మన కోసం ప్రాణం అర్పించడం కోసం పంపించాడు. అంటే దేవుడు మాటకి ఎంత విలువ ఇచ్చాడు. దేవుడు అంటే యేసు ప్రభు వారికి ఎంత ప్రేమ చూడండి. దేవుడు అంటే ఎంత ఆరాధన, ఎంత ఇష్టం. అంటే తండ్రి చెప్పిన మాట చేయటమే ఆరాధన. ఆయనకి ఏది ఇష్టమో అది చేయటమే ఆరాధన. గొర్రెల కొరకు, మన కొరకు, నీ కొరకు, నా కొరకు ప్రాణం అర్పించేశాడు. వెనక ముందు ఆలోచించాల, పారిపోలే. ఆయనే మరణం అనగా పారిపోలా. చంపండి ఎవరైనా సరే నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు. ఆయన సిద్ధపడే వచ్చాడు. ఆయన సిద్ధపడే యెరూషలేముకి వెళ్ళాడు.
సిద్ధపడ్డాడు, ఆ యూదులకి అప్పగింపబడ్డాడు, సిద్ధపడ్డాడు, అన్యులకు అప్పగింపబడ్డాడు, సిద్ధపడ్డాడు, సిలువ ఎక్కించాడు. సిలువ ఎక్కించి సిలువ వేసినా కూడా మేకలు కొట్టినా సరే ఏమన్నాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు అనే మాట నోట్లోంచి రాగలిగిందా? అంటే ఆయనకున్న విశ్వాసము ఎంత, ఆయనకున్న దేవుని మీద ఉన్న ప్రేమ ఎంత ఓర్చుకున్నాడు. శరీర శ్రమలు తట్టుకోవడం అంత ఈజీ కాదు. దాన్ని తట్టుకోవాలంటే ఒక విషయం మీకు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. తాగుబోతాడు ఉన్నాడు అనుకోండి, తాగుబోతాడు బాగా తాగిన తర్వాత ఎవడైనా తన్నా కూడా, ఎవడైనా కొట్టినా తెలియదు. అంటే ఆ తిమ్మిరిలో గంజాయి తాగేవాళ్ళు, గుట్కాలు వేసుకునే వాళ్ళు మొత్తం పడిపోతారు. వాళ్ళు ఎంత పొడిచినా బయట వాళ్ళు చూసి తనినా కొట్టినా ఆ మత్తు దిగే వరకు కూడా వాళ్ళు తన్నింది కొట్టింది కూడా తెలియదు. అలాగే మన భక్తి ఎలా ఉండదు సార్, వాళ్ళు తాగి మత్తులో దెబ్బలు తగలవు, దెబ్బలు తెలియ వాళ్ళకి. వాకింగ్ కూడా మనం ఎలా ఎలా నెమరేయాలంటే శ్రమలు లెక్క చేయనంతగా ఉండాలి. మన ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, అక్కడ పొడిచినా శ్రమల్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళంగా మనం ఉండాలి. శ్రమల్నే కోరుకోవాలి కానీ సుఖాలు మనం కోరుకోకూడదు. సుఖభోగాలను అనుభవించేది బ్రతికుండి చచ్చినది అన్నాడు. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాడు? ప్రాణాలు శ్రమ పట్టడానికి వచ్చాడు భూమి మీదకి, శ్రమ పట్టడానికి వచ్చాడు. అదే నిజమైన ఆరాధన, బలి ఆరాధన. మనం ప్రేమించాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావునా? ప్రేమిస్తున్నాం ప్రభువా, నేను మిమ్మల్ని ప్రేమించాను, అందుకనే మీ లోకానికి వచ్చాను. ఆ ప్రేమించి అంటున్న మాట ఏంటాడు? ఇంకో చదువు మాట 11:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూసారా? గొర్రెల కొరకు, మన పిల్లల కొరకు, మా ఇంట్లో పిల్లల కొరకు ఏం తీసుకొస్తాం? బట్టలు తెస్తాం, షూ తీసుకొస్తాం, భోజనం పెడతాం, వాళ్ళకి ఏం కాదు, స్కూటర్ కావాలి స్కూటర్ కొని పెడతాం, డబ్బులు కావాలి డబ్బులు ఇస్తాం. అంటే మంచి తండ్రి పిల్లల కోసం ఇవన్నీ చేస్తాడు. కష్టం అనకుండా, ఏమనుకుంటే తనకున్నా లేకుండా, తను తిన్నా తినకపోయినా భార్యకి పిల్లలకి అన్ని కూడా ఏం కావాలని అడిగి తెలుసుకొని వాళ్ళ మాట వినేవాడు కాబట్టి వాళ్ళకి ఏం కావాలి అన్ని తండ్రి పిల్లలకి తీసుకొచ్చి పెడతా ఉంటాడు. కుటుంబాన్ని విడిచిపెట్టాలి. అలాగే మన పిల్లలుగా చూశాడు ఆయన. మనం వేరుగా చూస్తున్నామో కానీ ఆయన మన పిల్లలుగా, సొంత పిల్లలుగా, తన దేవుని కుటుంబంగా చూశాడు ఆయన. అదే అన్నట్టు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేసేసాడు. మరి మనం ఏం చేయాలి? ఆయన చూసే నేర్చుకోవాలి, మనుషులు చూసి నేర్చుకోకూడదు. మనుషులను చూసి నేర్చుకోకూడదు. మనకేం చెప్తున్నా చూడండి అక్కడ, 1 యోహాను 3:16. మొదటి యోహాను, ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, ప్రపంచం అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనం చూడలేదు కానీ మన కోసం ప్రాణం పెట్టాడు. మన ఏం చేయమంటున్నాడు? 3:16 మొదటి యోహాను 3:16 ఆయన మన నిమిత్తము ఆ తన ప్రాణం పెట్టెను గనుక, ప్రాణం పెట్టాడు, ఆరాధించాడు, మనం ప్రేమించాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రాణం పెట్టాడంటే ప్రేమ ఉందని, ప్రాణం పెట్టాడంటే ఇష్టం అని. అర్థందా? ఈ ప్రాణం పెట్టే లక్షణం ఎవరికి ఉంది? మనుషులో లేదు. మనుషులకు ప్రాణం తీసే లక్షణం ఉంది కానీ మనుషుల్లో ఈ ప్రాణం పెట్టే లక్షణం జంతువుల్లో ఉంది. ఒక కోడికి ప్రాణం పెట్టే లక్షణం ఉంది మన కోసం, ఒక మేకకి ప్రాణం పెట్టే లక్షణం మన కోసం, ఒక చేపలకి మన కోసం ప్రాణం పెట్టే లక్షణం ఉంది, చెట్లకు ఉంది, పక్షులకు ఉంది, సముద్రంలో చేపలకు ఉంది. ఆ లక్షణం, క్రీస్తు యొక్క లక్షణాలు సృష్టిలో అన్నిటికీ ఉంది కానీ మనిషికి లేదు. కనుక వాటన్నిటికీ ఉంది కాబట్టి మనకు నేర్పిస్తున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టాను కనుక ఏమన్నాడు ఇక్కడ? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే మన కష్టాజితం మన ఆఫీసుల్లోనూ వ్యాపారాల్లోనూ కుటుంబం కోసం కాదు, మన కష్టాజితము. అంటే మన ప్రాణం అంటే దేహానికి ప్రాణం ఏంటి? రక్తము.
కదా. దేహానికి ప్రాణము రక్తము. ఆ రక్తాన్ని ఎక్కడ మనం ఖర్చు చేస్తున్నాము? మన ఉద్యోగాలను, వ్యాపారం, సొంత పనుల్లోనే. అందరు సొంత కార్యాలను చూసుకున్నారు కానీ యేసు ప్రభు కార్యాలు చుట్టలేదన్నమాట మనకి. కనుక ఆరాధన అంటే దేవుని కొరకు మన జీవితాలు అర్పించడమే. అదే చెప్పాను, భార్య భర్త కోసం అర్పిస్తుంది, భర్త పిల్లల కోసం, భార్య కోసం సమయాన్ని, కష్టాన్ని పెడతాడు. అలాగే కోళ్ళు, మేకలు అన్ని కూడా అర్పిస్తాయి ప్రాణాలు. ఎందుకంటే మన మీద ప్రేమ, దేవుడు వచ్చిన ఆజ్ఞ అది. కనుక మనం అది నేర్చుకోవాలి. అదే నిజమైన బలి ఆరాధన, అదే నిజమైన ప్రేమ. అలా అర్పించటమే, దేవుని కొరకు మన ప్రాణాలు అర్పించటమే, సమయాన్ని ఇవ్వటమే. నువ్వు సమయం ఇవ్వు, డబ్బులు ఇవ్వు, ప్రాణం ఇవ్వు, నువ్వు అర్పించుకో దేవుడు. అదే నిజమైన ఆరాధన. మరి అలాంటి ఆరాధన, అంత స్థితికి మనం వెళ్ళగలగాలి. అంటే వాక్యం బాగా వింటేనే కదా, వాక్యం బాగా వింటేనే మనం ఆ స్థితికి వెళ్ళగలం. అందుకేందా చెప్పాను, తాగుబోతుడు తాగేసిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత దెబ్బలు తగిలినా కూడా తాగుబోతుడు తెలియదు. అలాగే మనం వాక్యంతో నిండిపోయిన తర్వాత మన శ్రమలు కూడా మనకి పెద్దగా అనిపించవు. మనకి వాక్యంలో లేనప్పుడు చిన్నదానికి పెద్దదానికి కూడా మనం బాధపడుతూ ఉంటాం. వాక్యంలో ఉంటే ప్రాణం పోయినా పర్లే ప్రభువులు అనుకుంటాం. ప్రభువులు ఎన్ని శ్రమలు వచ్చినా పర్లేదు అనే ధీమా, మనకు ధైర్యం, విశ్వాసం పెరిగిపోద్ది. మనలో ఏముండాలంటే కయ్యను మనసు ఉండకూడదు. హేబేలు లాంటి మనసు మనకి ఉండి దేవుడికి ఏది అర్పించినా అది నిజమైన ఆరాధన. ఒక హేబేలు లాగా ఉండాలి, ఒక అబ్రహాం లాగా ఉండాలి, ఒక పౌల్ లాగా ఉండాలి, ఒక తోమా లాగా ఉండాలి. అలాగే మరియా, ఎంతమంది చెప్పుకున్నాం. వాళ్ళందరూ వీళ్ళ సంగతులన్నీ మనం చూసుకున్నట్టు అందరూ వీళ్ళు ఎవరైనా దేవుడికి పాటలు పడినట్టుందా? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం చెప్పుకుంటున్నట్టుందా? లేదు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ఉన్నది కలిగింది ఇచ్చేసారు. వాళ్ళు కష్టం ఇచ్చారు, ప్రాణాలు కూడా ఇచ్చారు. శిష్యులైతే ప్రాణాలు పెట్టేశారు. యేసు ప్రభుని కాపీ పెట్టారు కాబట్టి ఆయన చచ్చిపోయాడు కూడా మనం కూడా చచ్చిపోతాం అన్నారు. అంటే పిన్ టు పిన్ ఆయన కాపీ కొట్టేసి ఆయన మరణించాడు కాబట్టి మనం కూడా మరణిద్దాం గొర్రెల కొరకు అన్నాడు. అందుకనే యేసు ప్రభు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నిజంగా నువ్వు నన్ను ఆరాధిస్తున్నావా, నిజంగా నన్ను ఆరాధిస్తున్నావా, నిజంగా నా పూర్ణాత్మతను, పూర్ణ మనస్సును, పూర్ణ వివేకం నన్ను ప్రేమిస్తున్నావా, ఆరాధిస్తున్నావా, అయితే నువ్వు గొర్రెల మేపు. ప్రభు వారంటే, పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే. ఆయన పోలి నడుచుకున్నాడంటే కాపీ పెట్టారు. మన వాళ్ళు సినిమా యాక్టర్లు కాపీ కొడతారు. ఇప్పుడు చిరంజీవి లాగా డాన్స్ చేయటం, ఎన్టీఆర్ లాగా డాన్స్ చేయటం, వాళ్ళని కాపీ కొడితే అవుతుంది, నరకాన్ని పోతారు. మనం కాపీ కొట్టాల్సింది, ఇమిటేట్ చేయాల్సింది యేసు ప్రభువు. కానీ దేవుని పిల్లలారా, నిజమైన ఆరాధన దేవుని కొరకు మనం బ్రతకటమే, మన టైము, మన సమయం ఆయనకి అర్పించడమే ఆరాధన. దయచేసి ఈ మాటలన్నీ మన హృదయంలో పెట్టుకొని ఎలాగే బ్రతకాలనేది మనం నేర్చుకొని ముందుకు సాగవలసిందిగా మన ఆత్మీయ స్థితికి ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మీ పిల్లలు ఇప్పటి వరకు మీ మాటలు విన్నారు. తండ్రి, లోకం నుంచి నీ బిడ్డలను వేరు చేసి తండ్రి ఆన్లైన్లో ప్రభు తండ్రి ప్రత్యేకపరిచి వాళ్ళ చెవులో తండ్రి లోకానికి తెలియకుండా నీ మాటలు నీ బిడ్డలకు తెలియజేశారు. అవును తండ్రి, ఏ తండ్రి అయినా తన పిల్లలకే రహస్యాలను చెప్తాడు. కనుక అయ్యా, నీ కొరకు బ్రతకాలంటే తండ్రి నీ మాటలు వ్యర్థం కాకుండా వినేవారికే తండ్రి నీ మాటలు తెలియజేశాను. నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పాను. కనుక తండ్రి, నీ బిడ్డలు నీ గొర్రెలే తండ్రి, నీ బిడ్డలు కాబట్టి తండ్రి ఈ మాటలు నీ బిడ్డలతోనూ మాట్లాడు. కనుక తండ్రి, ఆనాడు ప్రారంభ శతాబ్దంలో తండ్రి వాళ్ళు ఏ విధంగా తండ్రి అయ్యా ఇక మన యేసుక్రీస్తు వారు కావచ్చు, శిష్యులు కావచ్చు తండ్రి, ఏ విధంగా అక్కడున్న విశ్వాస సమూహం కావచ్చు, ఏ విధంగా నీ కొరకు బ్రతికారు, అలాంటి బ్రతుకులు మాకు నేర్పించండి. దేవ తండ్రి, ఉన్న మాటలు తండ్రి మరొక తండ్రి మా కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు, సంఘంలో తండ్రి అయితే బలంగా వాడబట్టుకు ప్రతి బిడ్డను దీవించమని, విన్న ప్రతి బిడ్డని ప్రభు ఆశీర్వదించమని, అలాగే నడిపిస్తున్న తండ్రి పాలు గారిని, శామ్ గారిని, అలాగే నడిపిస్తున్న కుమారుని అయ్యా
ఈ ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.